Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming on class 7 session 74 or class 74. ఈరోజు మనం CSS లేఅవుట్ డిస్ప్లే గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకు మునుపు క్లాస్లో మనం జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ మీద 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. వితౌట్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ ఎలా ఉంటుందనే చెప్పుకున్నాం. ఈరోజు CSS లేఅవుట్ దాని డిస్ప్లే ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటాం. దీంట్లో CSS లేఅవుట్లో ఇన్లైన్ బ్లాక్ అని ఉంది. ఇన్లైన్ బ్లాక్ అంటే ఏంటి, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం చూసామంటే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ దానికి థియరీ ఏముందో అది చూస్తాం. ఇన్లైన్ బ్లాక్ వాల్యూ కంపేర్డ్ టు డిస్ప్లే. ఇన్లైన్ ద మేజర్ డిఫరెన్స్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏముందంటే ఇన్లైన్ బ్లాక్ అలోస్ టు సెట్ ఏ విడ్త్ అండ్ హైట్ ఆన్ ద ఎలిమెంట్. విడ్త్ హైట్ ఎలా మారుతుంది అనేది చూస్తాం. దానికి మనము పెయింట్లో ఒక పెయింట్ తీసుకున్నామంటే ఈ పెయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండింది అనుకోండి. ఇన్లైన్ బ్లాక్ అన్నప్పుడు ఏమవుతుందంటే విడ్త్ మారుతుంది, హైట్ మారుతుంది, ఈ విధంగా వస్తుంది. కాకపోతే పక్కనే ఇన్లైన్ బ్లాక్ అన్నప్పుడు ఒక 2 ఎలిమెంట్స్కి మనం హైలైట్ చేసామనుకోండి, అంటే డివ్ స్పాన్ తీసుకొని చూసామంటే 2 ఎలిమెంట్స్కి ఏదైనా మనం స్పాన్ రాసామనుకో పక్కనే ఎలా వస్తుంది ఇన్లైన్ బ్లాక్ అంటే. అదే బ్లాక్ ఇది ఇన్లైన్, ఇదేమవుతుందంటే ఇన్లైన్, ఇది ఇన్లైన్, జస్ట్ ఇన్లైన్. అదే ఇక్కడికి వచ్చామనుకోండి ఇన్లైన్ బ్లాక్, దీన్ని ఇన్లైన్ బ్లాక్. అలాగే మనం తీసుకున్నామంటే ఇలా వస్తుంది, దాని కింద ఇలా వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఈ రెండింటిని కలిపి ఈడ ఏ విధంగా సైడ్ బై సైడ్ వచ్చేది దాన్ని ఇన్లైన్ బ్లాక్. ఈ విధంగా ఒకటి వచ్చి దాని కింద వచ్చిందంటే దీన్ని ఏమంటారంటే బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. దీనికి బ్లాక్ ఎలిమెంట్స్. పైది వచ్చి ఇన్లైన్ బ్లాక్ అంటే 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చి ఇన్లైన్ బ్లాక్, ఆల్సో విత్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఇది ఇన్లైన్ బ్లాక్ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు డిస్ప్లేలో కంపేర్ టు డిస్ప్లే బ్లాక్ ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ దట్ డిస్ప్లే బ్లాక్ అన్నప్పుడు ఇన్లైన్ బ్లాక్ డస్ నాట్ యాడ్ ఏ లైన్ బ్రేక్. దీని లైన్ బ్రేక్ రాదు. సెకండ్ వన్ ఉంది కదా, దీనికి లైన్ బ్రేక్ రాదు, పక్కనే వస్తాయి. అదే డిస్ప్లేలో ఇన్లైన్ ఇక్కడికి వస్తాం. ఫస్ట్ ఇదేంది డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే బ్లాక్, ఈ 3 కేటగిరీస్ నేను చెప్తున్నది. అదే ఇక్కడ చెప్పుకున్నాం. ఫస్ట్ తెచ్చి ఇన్లైన్ ఇలా ఉంటుంది. విడ్త్ హైట్ ఉండదు దీనికి. ఇన్లైన్ ఆ విధంగా ఉంటుంది. దీనికి విడ్త్ హైట్ ఉంటుంది. ఇన్లైన్ బ్లాక్ అన్నప్పుడు పక్కన సైడ్ బై సైడ్ రావు, ఒకటి పైన వస్తుంది, దాని కింద ఈ విధంగా వస్తుంది. దాని గురించే ఈ 3. ఫస్ట్ తెచ్చి ఇన్లైన్ డిస్ప్లే ఇన్లైన్, సెకండ్ తెచ్చి ఇన్లైన్ బ్లాక్, ఇంకా థర్డ్ది వచ్చేసి డిస్ప్లే బ్లాక్. ఇదనమాట. ఈ 3 గురించి మనం ఒక్కో ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ స్పాన్ ఏదో ఒక ఏ వేరియబుల్ తీసుకున్నాము, డిస్ప్లే ఇన్లైన్ అని పెట్టాము. ద డిఫాల్ట్ ఫర్ స్పాన్కి డిఫాల్ట్గా ఉండేది డిస్ప్లే ఇన్లైన్ అని పెట్టాము. ఫస్ట్ ఇదేమి ఇన్లైనే కదా, ఇక్కడ చూడండి ఇన్లైన్. సో నేను ఎంత చెప్పినా మీకు అట్లా అర్థం కాదు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసామంటే మనకు అర్థమవుతుంది. విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, ప్యాడింగ్ వచ్చి 5 పిక్సెల్స్ ఇచ్చాము, బార్డర్ వచ్చి 1 పిక్సెల్స్. దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. సాలిడ్ బ్లూ అని, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో.
ఇది వచ్చేసి ఇన్లైన్. సెకండ్ది వచ్చి స్పాన్ డాట్ బి డిస్ప్లేలో ఇన్లైన్ బ్లాక్. ఫస్ట్ ఇది ఉంది కదా, దాన్ని చూస్తాం. స్పాన్ డాట్ బి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, ప్యాడింగ్. స్పాన్ సి తీసుకుంటే చూడండి పైన ఇన్లైన్ బ్లాక్ అనేది తీసుకున్నామా, అది దేనికి సంబంధించింది, దీనికి ఈ విధంగా రావాలన్నమాట. ఇట్లా వస్తుంది అది. ఓకే, అలా కాకుండా స్పాన్ సి తీసుకున్నప్పుడు 100 పిక్సెల్స్ 100 బ్లాక్ తీసుకున్నాం, 1 పిక్సెల్ సాలిడ్ బ్లూనే. కాకపోతే ఇది దేనికి సంబంధించిందంటే దీనికి ఈ విధంగా ఒకదాని కింద ఒకటి వస్తుంది. ఇది బ్లాక్ అంటే 3 కేటగిరీస్, ఇన్లైన్ బ్లాక్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ మామూలే. స్పాన్ డాట్ ఏ ఇది నేను ఇక్కడి నుండి ప్రోగ్రామ్ తీసుకుంటా. స్టైలు, హెడ్, బాడీ. ఏమైంది ఇది? హెచ్టిఎంఎల్ టైప్ చేసింటే పోయింది. హెచ్టిఎంఎల్ క్లోజ్. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం, ఈ ప్రోగ్రామ్ తీసుకొని మనం చూసామంటే తెలుస్తుంది. కాపీ టైప్ చేయాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి నోట్ ప్యాడ్ తీసుకున్నాం. ఈ నోట్ ప్యాడ్లో నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి Ctrl+S అని ఇస్తాము. సేవ్ తర్వాత చేస్తాం. ప్రోగ్రామ్ చూద్దాం. ఇది జస్ట్ మీకు తెలియజేయడానికి 3 స్పాన్లు ఉన్నాయి. స్పాన్ ఏ అది వచ్చి ఇన్లైన్, ఇక్కడ ఉందిగా ఇన్లైన్. స్పాన్ బి వచ్చి ఇన్లైన్ బ్లాక్. పైన చూడండి 100 పిక్సెల్స్ 100 పిక్సెల్స్ 100 పిక్సెల్స్ 5 పిక్సెల్స్. మనం ఇది ఎంతైనా పెట్టుకోవచ్చు, బార్డర్ ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఆడ 5 పిక్సెల్స్ 5 ఉంది, 8 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ, ఆడ సాలిడ్ గ్రీన్ ఉంది, ఎల్లో అని పెట్టుకోవచ్చు. స్పాన్ సి అలాగే డిస్ప్లే బ్లాక్ 100 పిక్సెల్స్ 100 పిక్సెల్స్ ఈ విధంగా ఉంది. ఇది కాదు మనకి, దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే యూజింగ్ ఇన్లైన్ బ్లాక్ టు క్రియేట్ నావిగేషన్ లింక్. అది తర్వాత సంగతి చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుండి ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇది మొత్తం ప్రోగ్రామ్ కాపీ. ఈ ప్రోగ్రామ్ Ctrl+V పేస్ట్ చేస్తాను. బాడీ ఇక్కడ బిగిన్ చేసాం. వద్దులే. హెడ్ లోపల ఏం చేసామంటే స్టైల్ తీసుకొని స్పాన్ ఏ ఇది చూసాం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్పాన్ బి స్పాన్ సి ఫస్ట్ ఏం చేస్తాను తీసేస్తాను, ఇక్కడ వరకు తీసేస్తాను. Ctrl+X కట్ చేసి ఇక్కడ కూడా ఉంది కదా, ఏముంది రెండో దానికి H1 డిస్ప్లే ప్రాపర్టీ, H2 డిస్ప్లే ఇన్లైన్ తీసుకున్నాము. ఇన్లైన్ బ్లాక్ వద్దు, ఇది కూడా తీసేస్తాను. మళ్ళీ యాడ్ చేసుకున్నాం ఇక్కడ వరకు. బ్లాక్ ఇన్లైన్ ఇప్పుడు ఫస్ట్ కట్ చేసేస్తాను. Ctrl+X చేసేసి ఇప్పుడు దీన్ని పోయి సేవ్ చేస్తాను. ఏమేమి ఉందో చూద్దాం ఒకసారి. స్పాన్ డాట్ ఏ డిస్ప్లే ఇన్లైన్, విడ్త్ 400 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, ప్యాడింగ్ ఉంది. దీనికి బాడీలో H1 ద డిస్ప్లే ప్రాపర్టీ. ఏం డిస్ప్లే ప్రాపర్టీ? ఇన్లైన్ అని పెట్టుకున్నా. వెన్ యూ యూజ్ నోట్ ప్యాడ్ ఇన్ విండోస్ 10/10 యూ కెన్ రిమూవ్. దీన్ని ఈ విధంగా తీసుకుంటా. సో ఇక్కడ వరకు డివ్ ట్యాగ్ తీసుకున్నా. డివ్ ట్యాగ్ లోపల స్పాన్ క్లాస్ ఏ అని చెప్పినాను. ఈ కోలా వేచా అనే దానికి ఎల్లో కలర్లో రావాలి, బార్డర్ సాలిడ్ గ్రీన్లో రావాలి, ప్యాడింగ్ 5 పిక్సెల్స్ ఉంది, బార్డర్ 5 పిక్సెల్స్ ఉంది. దీన్ని సేవ్ చేస్తాం. ఏవేవి? కోలా వేచా అనేది, శ్రీధర్ అనేది మనకి ఎల్లోలో కనపడాలి. కాకపోతే ఏంటి, ఇది ఇన్లైన్ అంటే ఏమని చెప్పాను, ఈ విధంగా చిన్న బార్డర్ చిన్న లైన్ వస్తుంది. దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లో CSS ప్రోగ్రామ్స్లోనే ఇది ఇన్లైన్ అని పెట్టేస్తాను. inline.html అని సేవ్ చేస్తాను. సేవ్. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఎక్కడుంది? డెస్క్టాప్ మీద అనుకుంటాను. డెస్క్టాప్ మీద CSS ప్రోగ్రామ్స్లో
ఇప్పుడే పెట్టిన ఇన్లైన్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఇన్లైన్, ఇన్లైన్. రైట్ క్లిక్, ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాం. చూడండి, ఈ కోలావేచా శ్రీధర్ నోట్ ప్యాడ్ ఆర్ ఇక్కడ చూసామంటే నోట్ ప్యాడ్ ఆర్ అని వచ్చిందే. స్పాన్ తీసుకున్నాం. ఈ స్పాన్లో ఏం పెట్టినాను, కోలావేచా పెట్టి, ఆ కోలావేచాకు ఎల్లో వచ్చింది, గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చింది, 100 పిక్సెల్స్ విడ్త్ హైట్ పెట్టిన ఇన్లైన్ అని పెట్టాను కాబట్టి అది డిఫాల్ట్ ఫర్ స్పాన్ కాబట్టి అది రాలేదు. మనకు ఈ విధంగా వచ్చింది, కోలావేచా శ్రీధర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కాదు. దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు చూడండి, నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇన్లైన్ బ్లాక్ తీసుకుంటాను నేను. ఇంత మునుపు ఇప్పుడు సెకండ్ తీసుకుంటా, స్పాన్ బి. ఈ స్పాన్ బిలో ఏముంది, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్. బ్లాక్ అన్నప్పుడు ఇది కూడా సాలిడ్ బ్లూ తీసుకున్నాం, దానికి దీనికి తేడా తెలియదు. ఇక్కడ గ్రీన్ ఉంది, సాలిడ్ గ్రీన్. ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లోనే పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని కాపీ చేసి దీంట్లో నేను ఇక్కడ కాపీ చేస్తాను, స్పాన్ బి. అలాగే ఆ బ్లాక్ కూడా నేను కాపీ చేసుకోవాలి కదా. ఏది, H2 డిస్ప్లే ఇన్లైన్, పైది ఇన్లైన్, ఇది ఇన్లైన్ బ్లాక్, దీన్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ వరకే. కాపీ. ఇక్కడ దీని కింద ఇక్కడ డివ్ ట్యాగ్ ఉంది కదా, ఈ డివ్ ట్యాగ్ ఇది Ctrl+S Alt ట్యాబ్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇన్లైన్ ఉండే డిస్ప్లే ఇన్లైన్ ఉండేటప్పుడు ఇలా ఉంది, కోలావేచా శ్రీధర్ అని. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసిన వెంటనే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేది వచ్చింది. ఆ బ్లాక్ చూడండి, కోలావేచా అన్నప్పుడు విడ్త్ ఇన్లైన్ బ్లాక్ అన్నాం కదా, బ్లాక్ కాబట్టి బార్డర్ ఏమొచ్చింది, బ్లూ. శ్రీధర్కు బ్లూ, కోలావేచా 100 విడ్త్ 100 హైట్ తీసుకున్నాం. ప్రోగ్రాంలోకి వెళ్ళి ఇక్కడ చూసామంటే 100 పిక్సెల్స్ విడ్త్, 100 పిక్సెల్స్ హైట్. అదే ఇన్లైన్ అని తీసుకున్నప్పుడు 100 తీసుకున్న, బ్లాక్ అని పెట్టలేదు కాబట్టి వర్క్ కాలేదు. అది స్పాన్లో డిఫాల్ట్గా వచ్చేది. అంటే ఇన్లైన్ అంటే అట్లాగే వస్తుంది. ఇన్లైన్ బ్లాక్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. దీనికి బ్లూ తీసుకున్నాం, ఇది చూడండి ఈ విధంగా. ఆడ గ్రీన్ ఉంది బార్డర్, ఏడు బ్లూ, ఈ విధంగా వచ్చింది. దీన్ని ఏమంటారు, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంటారు. ఏదైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఫస్ట్ మీరు స్టైల్స్లో స్పాన్ డాట్ బి, డిస్ప్లే విడ్త్ హైట్ ప్యాడింగ్ అవి మారుస్తామంటే మార్చుకోవచ్చు. బార్డర్ 8 పిక్సెల్స్ ఇచ్చిన, సాలిడ్ బ్లూ ఇచ్చిన. ఈ బ్లూ దగ్గర మీరు మారుస్తారా, ఆరెంజ్ అని మార్చండి. ఆరెంజ్, Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేస్తాం. ఆరెంజ్ వచ్చింది, బాగలేదు కదా, కాబట్టి బ్లూ అవుతేనే బాగుంటుంది. బ్లూనే ఇవ్వండి, బ్లూ. ఒకవేళ అన్నీ అదే విధంగా ఉంది నన్ను మీరు అనుకుంటే, ఎల్లో వద్దు అనుకున్నారనుకోండి, దీనికి ఏదైనా ఇండిగో అట్లా ఇవ్వండి. ఇండిగో, Ctrl+S Alt ట్యాబ్ పోయి చేంజ్ చేసి చూస్తాం. అది ఎల్లో ఉంది, ఇది ఎల్లో ఉంది, తెలియడం లేదనుకుంటే ఇండిగో. ఇప్పుడు ఆడున్న టెక్స్ట్ కనపడుతుంది, ఎల్లోలో అయితే టెక్స్ట్ కనపడుతుంది. అందువల్లనే ఇక్కడ ఎల్లోనే ఉండిపోని, ఎల్లో. Ctrl+S Alt ట్యాబ్. సో రీఫ్రెష్ చేస్తాను, నీట్గా కనపడుతుంది. సో ఇది ఇన్లైన్ బ్లాక్. బ్లాక్ అంటే ఇలా వస్తుంది. అలా రావాలంటే ఏం చేయాలి, ప్రోగ్రామ్ ఏడుంది, స్పాన్ డాట్ బి అని పెట్టుకొని దానికి సంబంధించింది ఇక్కడ ఉంది. ఏమనుంది, డివ్. ఈ గ్యాప్ ఇస్తా, ఇప్పుడు తెలుస్తుంది. ఇది దాని H2 డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. పైది వచ్చి డిస్ప్లే ఇన్లైన్, ఇది ఇన్లైన్ బ్లాక్. ఇక్కడ కూడా ఏం పెట్టినాను, కోలావేచానే పెట్టాను, నేను శ్రీధరే పెట్టాను. కానీ ఇక్కడ క్లాస్ తీసుకున్నాను, స్పాన్ క్లాస్ బి. స్పాన్ క్లాస్ బి. బి అంటే ఏమి, ఇది స్పాన్ బి. దాంట్లో ఉన్న స్టైల్స్లో ఇచ్చిన ప్రాపర్టీస్ అంతా ఏముంది, 100 పిక్సెల్స్ విడ్త్, 100 పిక్సెల్స్ హైట్, ప్యాడింగ్ 5 పిక్సెల్స్, బార్డర్ 8 పిక్సెల్స్, సాలిడ్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో, ఈ విధంగా వచ్చి. ఓకే. సో నెక్స్ట్ వస్తే
థర్డ్ వన్కి వస్తే స్పాన్సీ, ఇది బ్లాక్ అనమాట. ఫస్ట్ది ఇన్లైన్, ఇది వచ్చి రెండవది ఇన్లైన్ బ్లాక్, ఇది వచ్చి జస్ట్ బ్లాక్ అంతే. ఇది యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు స్పాన్ బి కదా అయిపోయిన తర్వాత ఇక్కడ స్పాన్ సి, దాంతోపాటు బ్లాక్ H2 కాపీ, కంట్రోల్ V, ఇది యాడ్ చేస్తాం. స్పాన్ సి యాడ్ చేశాను, దాంతోపాటు బ్లాక్ 7 కాదు కదా, సారీ, తెలిసేటట్టుగా మనం ఇక్కడ ఇవ్వాలి. ఆర్డర్ వైజ్ ఇస్తే బాగుంటుంది తెలుసుకోవడం. ఏముంది H2 డిస్ప్లే బ్లాక్, డివ్ ట్యాగ్ తీసుకున్న, డివ్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్, మధ్యలో స్పాన్ క్లాస్ సి అని తీసుకున్న, కోలా వేచాం. ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్, ఆల్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి డిస్ప్లే బ్లాక్ ఇంత మునుపు పక్కనే ఇక్కడ వచ్చింది. ఓకే, అదే కిందకు వచ్చింది, న్యూ లైన్కి వచ్చేసింది. దీనికి ఏమి ఆరెంజ్ ఇచ్చి ఎల్లో ఇచ్చాం బార్డరు. అది సరిగా బాగలేదు, ఆరెంజ్ బాగలేదు అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మార్చే, ఆరెంజ్ వద్దు, సమ్ వైలెట్ ఇస్తాం. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాం. ద వైలెట్ క్లియర్గా తెలుస్తాం. ఓకే, ఇది వచ్చి ఇన్లైన్, ఇది వచ్చి ఇన్లైన్ బ్లాక్, ఇది వచ్చి డిస్ప్లే బ్లాక్. సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీస్ను ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లాస్కి ఇంతేనండి.